విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెహికల్స్ తీసుకుందాం సార్. ఇప్పుడు మనకి స్లీపర్స్ బస్సులు ఉన్నాయి, సార్. తర్వాత సెమీ స్లీపర్స్ కూడా ఉన్నాయి సార్. ఈ బస్సులకి మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అవును సార్. కానీ దానికి వైలెంట్గా కొన్ని ఉన్న బస్సులకి అరుణాచల్ ప్రదేశ్ కానీ నాగాలాండ్ రిజిస్ట్రేషన్ తీసుకొస్తారు సార్. అంటే బండి అక్కడికి వెళ్తారా ఫిజికల్గా, లేదా ఇక్కడికి వాళ్ళు వస్తారా, లేదా ఆ ట్రాన్సాక్షన్ అలా జరుగుతుంది సార్? అది చట్టం అలా ఉంది సార్. బండి అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకొచ్చి ఇక్కడ తిప్పుకోవచ్చు సార్. చట్టం అంటే అక్కడ వెళ్ళక్కర్లేదా? దేనికి సార్? ఫస్ట్ రిజిస్ట్రేషన్కి వెళ్తుంది సార్. అంటే నాగాలాండ్ వెళ్తుందా? ఫస్ట్ రిజిస్ట్రేషన్ బండి అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి వస్తుంది సార్. అంటే ఆ విధంగా కాకుండా ఒక చిన్న గ్యాంగ్ ఫామ్ అయ్యి అక్కడ నుండి ఆర్టీఓ ఆఫీసర్ని తీసుకొచ్చి చెన్నైలో పెట్టి ఈ వెహికల్ అక్కడ తీసుకొచ్చి చెకప్ చేసి పంపిస్తారంటారు, వాస్తవం? లేదు సార్, నాకైతే ఐడియా లేదు సార్. ఐడియా లేదు సార్. సార్ అటువంటి వెహికల్లో తీసుకుంటే మనం జర్నీ చేస్తాం అనుకోండి సార్, ఇన్సూరెన్స్ వస్తుంది ప్రమాదం జరిగితే? 100% వస్తుంది సార్. ఇన్సూరెన్స్ కవర్ అయి ఉంటే సార్ వస్తుంది సార్. ఆ వెహికల్ ఇన్సూరెన్స్ కవర్ అయి ఉండాలి సార్. కానీ ఇక్కడ మనకి ఇవ్వరు కదా ఇన్సూరెన్స్, సెమీ స్లీపర్కి దానికి స్లీపర్కి. సార్ ఇక్కడ ఇకపోయినా ఆ స్టేట్లో రిజిస్ట్రేషన్ కాబట్టి అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ యాక్సెప్ట్ చేస్తారు, అప్లికబుల్ సార్. అంటే జర్నీ చేసిన ఇన్సూరెన్స్ వస్తుంది, ఏమైనా ఇష్యూ వస్తుంది సార్. ఓకే. పొలమనేరు నుంచి అక్కడికి వచ్చారు మీరు? అవును సార్. పల్మనేరు నుంచి మళ్ళీ కర్నూలు వెళ్ళాను సార్. మళ్ళీ కర్నూలు సార్. అంటే అప్పుడు కర్నూలుకి ఇప్పుడు కర్నూలుకి మార్పు వచ్చింది ఏమన్నా? ఉంది సార్. ఏముంది? రోడ్స్ వైడనింగ్ అయినాయి బాగా. ఓకే. పబ్లిక్ కొంచెం అవేర్నెస్ పెరిగింది, ఎడ్యుకేషన్ పెరిగింది. అయినా కూడా ఇంకా అవగాహన కావాలని నేను చెప్తాను సార్. మళ్ళీ కూడా బాగా కొద్దిగా డెవలప్ అయ్యారు సార్. అచ్చా, అంటే డెవలప్మెంట్ అంటే మీరు ఏ దృష్టిలో డెవలప్మెంట్ అంటే? రోడ్ సేఫ్టీ దృష్టిలో సార్. రోడ్ సేఫ్టీ కర్నూలులో ఏముందండి, ఎవరు హెల్మెట్ పెట్టుకోరు సార్, ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తుంటారు సార్, రాంగ్ రూట్ లో వస్తారు, సీట్ బెల్ట్ పెట్టుకోరు, డ్రంక్ అండ్ డ్రైవ్ దొరుకుతారు. ఇంకేమి డెవలప్మెంట్ అయ్యారు వాళ్ళు? సార్ పర్సెంటేజ్లో సార్ నేను చెప్పేది 100% అని చెప్తారు. పర్సెంటేజ్లో ఎంతమంది ఒక 1000 వెహికల్ ఉన్నాయి సార్, ఒక 10 మంది పెట్టుకోండి. ఇప్పుడు 2000 మంది అయినారు, ఒక 30 మంది పెట్టుకుంటున్నారు సార్. బికాస్ ఎవ్రీబడి ఎడ్యుకేట్ అవుతున్నారు సార్ ఇప్పుడు. అంటే మీరు ఫస్ట్ పోస్టింగ్ కి సెకండ్ వచ్చి వెళ్ళేసరికి డెవలప్మెంట్ డెవలప్ అయింది సార్. అక్కడే కదా సార్, ఎక్కడైనా డెవలప్ అవుతుంది సార్. అంటే సార్ అక్కడ వెహికల్స్ పెరిగాయి, రోడ్ స్పేస్ పెరిగిందా? రోడ్ స్పేస్ ఎంత ఉందో, వెహికల్స్ పెరిగాయి కొన్ని సార్. వెహికల్ ఎవ్రీ డే స్ట్రెంత్ పెరుగుతూనే ఉంటుంది సార్. రోడ్ అనేది కొన్ని చోట్ల డెవలప్ అవుతుంది, కొన్ని చోట్ల డెవలప్ కాదు సార్, బికాస్ ఆఫ్ సిస్టమ్ సార్. ఆ సిస్టమ్ సార్ అది. అంటే అది రోడ్ స్పేస్ అన్నది మీ డ్యూటీ కాదు సార్, అది ఇంజనీరింగ్ వేరే డిపార్ట్మెంట్ చూస్తాయి. కానీ మీ వరకు అవగాహన కల్పించి డ్రైవింగ్ లైసెన్స్ స్ట్రిక్ట్ గా ఉంటే కొంత ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు అంటుంటారు. అవును సార్. అంటే ఈ మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళకి, ప్రికాషన్స్ లేని వాళ్ళకి ఏదో తూతూ మంత్రంగా చెక్ చేసి డబ్బులు తీసుకొని లైసెన్స్ ఇవ్వడం వల్లే ఇటువంటి జరుగుతాయనేది ఒక అపవాదం. ఓకే సార్, నేను పాయింట్కి వస్తాను సార్. సార్ నా ముందు డ్రైవ్ చేయడం ఓన్లీ 2 minutes or 3 minutes సార్. దాన్ని కూడా సైంటిఫిక్ ట్రాక్లో చేసే సార్. మా మానవ ప్రమేయం ఏం లేదు. డ్రైవ్ చేస్తుంటే నీట్గా డ్రైవ్ చేసి హ్యాస్ పర్ ట్రాక్ వెళ్తే ఆటోమేటిక్ లైసెన్స్ ప్రింట్అవుట్ వస్తుంది సార్. ఓకే. అవును సార్. నా ముందు తోలే 2 నిమిషాలు, అక్కడ 3 నిమిషాలు సార్, మ్యాక్సిమం 5 minutes సార్. నేను ప్రజలకు అదే చెప్తాను సార్. నా ముందు తోలడానికి మీలాంటి వాళ్ళను, నాలాంటి వాళ్ళను 10 మందిని అడిగి వస్తారు సార్. ఎక్కడ సిగ్నల్ వేయాలి, ఎక్కడ వెళ్ళి, ఏ బోర్డుని ఎక్కడ, ఏ సైన్ బోర్డుని ఫాలో అవ్వాలి. మరి రోడ్డు పైన వెళ్ళినప్పుడు జీవితాంతం రోడ్డు పైన తోలుతాం సార్. అక్కడ స్పృహతో తోలాలి నేను చెప్తాను సార్. నా ముందు తోలేది ఓన్లీ 3-4 minutes సార్. మీ ముందు. అవును సార్. దానికి ఎడ్యుకేట్ అయ్యి వస్తారు సార్ నా దగ్గరికి. ఓ పలానా ఇన్స్పెక్టర్ బాగా ఫెయిల్ చేస్తాడంట, మంచిగా ఉంటుందంట, మంచిగా డ్రైవ్ చేయాలంట, కాల్ పెట్టకూడదంట, ఇండికేటర్ వేయాలి, ఆర్ఎన్ వేయాలి, నేర్చుకొస్తారు సార్ అక్కడికి. బట్ రోడ్డు పైకి వెళ్ళేసరికి నాకు లైసెన్స్ వచ్చిందంటే ఓకే, ఐఎమ్ పర్మిటెడ్ టు డ్రైవ్ ద వెహికల్ లైక్ ఎనీథింగ్ అనే విధంగా పబ్లిక్ ఉంటుంది సార్. అంటే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ పోవాలంటే సార్, ఓవర్ కాన్ఫిడెన్స్ పోవాలంటే తనంతటి తాను అవగాహన తెలుసుకోవాలి సార్. సో నాది లైఫ్, నాకు ఇంపార్టెంట్, నేను నా ఫ్యామిలీకి ఇంపార్టెంట్, నేను అర్నింగ్ పర్సన్, నా పైన నా ఫ్యామిలీ డిపెండ్ ఉంది, నా పైన మా అమ్మ నాన్న డిపెండ్ ఉన్నారు, నేను క్షేమంగా ఇంటికి వెళ్ళాలి, నా కోసం మా ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనే స్పృహ మనంతా మనకు కలగాలి. కరెక్టే సార్, మీరు అన్నట్లుగా ఆ వ్యక్తి కరెక్ట్ స్పృహలో ఉండి ఫ్యామిలీ గుర్తు చేసుకుంటే కరెక్ట్గా వెళ్తాడు ఆయన. కానీ ఆపోజిట్లో వచ్చిన వ్యక్తి స్వార్థంగా తన పని కోసం వస్తాడు తప్ప ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించడానికి వస్తుంటాడు. దాన్ని నేను చెప్తాను సార్, దట్ ఈస్ డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటాం సార్. ఎదుటి మనకు ఆపదలు ఏమైనా వస్తూ ఉన్నా కానీ మనం దాని నుంచి తప్పించుకోవడానికి డిఫెన్సివ్ డ్రైవింగ్ ఉండాలి సార్. ఇప్పుడు సార్ ఒక మెయిన్ రోడ్ ఉంది, హైవే ఉంది సార్, అప్రోచింగ్లో వచ్చినాం సార్, మన ఇష్టప్రకారం రాకూడదు సార్. 2 వైపులా చూసి రైట్ వే ట్రాఫిక్ అంటాం సార్. మనము రైట్ వే ట్రాఫిక్ అంటే ఫస్ట్ మెయిన్ రోడ్లో పోతున్నప్పుడు దారి వదలాలి సార్, మళ్ళీ మనం వెళ్ళాలి సార్. అటు సైడ్ ఇటు సైడ్ చూసుకున్న తర్వాత రోడ్డు క్లియర్గా ఉంది అని మనకు అనిపించినప్పుడు వెళ్ళాలి సార్, అనిపించిన ఉన్నప్పుడు వెళ్ళాలి సార్. కానీ అంత అవగాహన లేకుండా వాళ్ళ దృష్టిలో ఏంటంటే 2 ఇండికేటర్లు ఆన్ చేశాం కాబట్టి వాడే ఆగాలి అంటుంటాడు. అదే రాంగ్ అని చెప్తున్నాను సార్ నేను కూడా.
నేనే ముందెళ్ళాలనేది మన యొక్క రాంగ్ డెసిషన్ సార్. నేను రోడ్డు పైన ఉండాలి, నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలనే ఫీలింగ్తో అందరూ క్షేమంగా వెళ్ళాలి, నేను ఇలా క్షేమంగా ఇంటికి, నా తోటి రోడ్ యూజర్ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అనే భావంతో రోడ్డుపైకి రావాలి సార్. సార్ సాధారణంగా రాంగ్ రూట్లో వచ్చాం అనుకోండి సార్, వచ్చినప్పుడు మా ఇండికేటర్ ఏం 4 పెట్టాలా సార్ రాంగ్ రూట్లో ఫస్ట్ రాకూడదు సార్. కానీ చాలా మంది హైవే మీద చూస్తుంటే మీకు ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్లు రాంగ్ రూట్లో వస్తుంటారు కదా. అవగాహన రాహిత్యమే సార్ అది, నా ప్రకారం సార్ అవగాహన రాహిత్యమే. నేను పోకూడదు, ప్లస్ కొద్దిగా ఏంటంటే సార్ నెగ్లిజెన్సీ సార్, ఇక్కడి దాకే కదా వెళ్దాం ఇదే పక్కనే కదా సార్ అంటాడు, అది నెగ్లిజెన్స్. నెక్స్ట్ యూ టర్న్ కూడా కిలోమీటర్ దూరం ఉంది సార్, వెళ్తే నాకు ఇంజిన్ ఆయిల్ వేస్ట్ అంటాడు, టైం వేస్ట్ అంటాడు, కానీ ప్రాణానికి మాత్రం ప్రాణం వేస్ట్ అయితే సార్ 1 రూపీ 10 రూపీస్ డీజిల్ సార్, ప్రాణం వేస్ట్. అంటే ఆయనకి వేస్ట్ కాకపోయినా ఆపోజిట్ పార్టీకి ఏమైనా జరిగితే మాత్రం వేస్టే కదా. అవును సార్, ఆయన కరెక్ట్గా వస్తాడు, ఎవరిదైనా ప్రాణమే సార్. అవును, మాదైనా నీదైనా ఎదుటి ఎవరిదైనా మనదైనా ప్రాణం. సార్ మీరు ఇందాక చెప్పినట్లుగా నైట్లో కారు వచ్చి గుద్దడం, నిద్ర లేకపోవడం వచ్చింది. అవును సార్. ఆ విధంగా రాంగ్ రూట్లో వచ్చి యాక్సిడెంట్ అయింది కేసు ఉందా? రాంగ్ రూట్లో ఉంటే నేను ఇంతవరకు నా స్టడీలో ఎక్కడ రాలేదు సార్. కర్నూలు తర్వాత ఎక్కడికి వచ్చారు? కర్నూలు తర్వాత డైరెక్ట్ మదనపల్లి వచ్చాను సార్. మదనపల్లి వచ్చారు. మదనపల్లికి ఏముంది మీకు ఛాలెంజ్ ఏమొచ్చింది ఇక్కడ? సార్ ఇక్కడ వచ్చేసి రోడ్లో పబ్లిక్ వచ్చేసి ఎడ్యుకేటెడ్ పబ్లిక్ ఉన్నారు సార్, కానీ నిర్లక్ష్యం ఎక్కువ ఉంది సార్. నేను ఇక్కడ చూసాను సార్ నిర్లక్ష్యం. ఏముందిలే ఇక్కడ దాకా ఇంటికి వెళ్తాం, ఇక ఏముందిలే కాలేజీకి వెళ్తాం, ఇక్కడ దాకా ఆఫీస్కి వెళ్దామని. సో దాన్ని బాగా ఎడ్యుకేట్ చేస్తున్నాం సార్, ఎవ్రీ కాలేజ్ మోటివేషన్ చేస్తున్నాం మేమే, మా తరపున మా వంతు మేము చేస్తున్నాం. అంటే దీని మీద అవగాహన కోసం మీకు ఒక ఆర్టికల్ ఏదో మీకు అది పేపర్లో వచ్చింది అదే సార్. నేను ఈ రోడ్ సేఫ్టీని ఇంత ఇంట్రెస్ట్ చేయడానికి ఈ పేపర్లో వచ్చిన ఆర్టికల్ లేదు సార్. ఇంతమంది చనిపోతున్నారు, ఇంతమంది వైకల్యం వస్తుంది అంటే అప్పుడు నేనేదో సమాజానికి ఏదో ఒకటి చేయాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి సార్. అందువల్ల నేను చేద్దామని అప్పటి నుంచి నా వంతు నా ప్రిపరేషన్ చేసుకుని ఏ విధంగా సార్ స్కూల్కి వెళ్ళాం, ఏ విధంగా రోడ్ సేఫ్టీ చెప్పాలి, కాలేజీకి వెళ్ళాం ఏ విధంగా రోడ్ సేఫ్టీ చెప్పాలి, వాళ్ళకి తదనంగా చెప్పాలి సార్. లేదు పేరెంట్స్ మీటింగ్కి వెళ్తారు సార్. నేను స్కూల్లో పేరెంట్స్ మీటింగ్లో పేరెంట్స్ సైడ్ నుంచి వస్తారు సార్. సో ఎక్కడ ఎవరిని ఏ విధంగా వేస్తే మినిమం సార్ నేను 100 మందికి చెప్పాను అనుకోండి సార్ రోడ్ సేఫ్టీ సార్, ఒక 5 మంది అయినా నన్ను ఫాలో అయ్యి ఏదన్నా జరగరాని జరిగేదొద్దు సార్. జరిగితే వాళ్ళు విత్ హెల్మెట్ విత్ సీట్ బెల్ట్ సేఫ్ అయితే దట్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ సార్ అని నా దృక్పథంతో వెళ్తున్నాను సార్. సార్ మీరు ఒక ఆర్టికల్ చూసి స్పందించి దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అవును సార్. ఒక స్కూల్కి వెళ్ళారనుకోండి, అవును సార్, మీ టార్గెట్ స్టూడెంట్స్, పేరెంట్స్, అవును సార్, అంతే కదా? అవును సార్. స్టూడెంట్స్ సంబంధించి మీరు చెప్పిన ఒక క్లాస్ చెప్పండి సార్. స్టూడెంట్స్ సార్ రోడ్ సేఫ్టీ మనకైతే సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్ ఏదైతే గోల్ ఉంటుందో, ఏ సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ నేర్చుకో, అదేవిధంగా రోడ్ సేఫ్టీ కూడా ఒక లైఫ్లో, ఎందుకంటే సార్ ప్రతి ఫ్యామిలీ కూడా వెహికల్స్ ఉన్నాయి సార్, ప్రతి ఫ్యామిలీ కూడా కార్స్ ఉన్నాయి సార్, ఏదో ఫ్యామిలీ మెంబర్లో ఎవరికి ఒకరికన్నా ఉంటుంది సార్, ఈవెన్ వెళ్తే 2-3 ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి కూడా చిన్న పిల్లలని చెప్తా సార్, మీ నాన్నగారు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తుంటారు, మీ అమ్మగారు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు, ఇఫ్ ఇట్ ఈస్ 2 వీలర్ సార్, దయచేసి మీరు పిల్లలు చెప్తే మీరు ఈ వయసు నుంచినే రోడ్ సేఫ్టీ అనేది అలవాటు చేసుకోండి. బిఫోర్ స్టార్టింగ్ ద 2 వీలర్, బిఫోర్ స్టార్టింగ్ 2 వీలర్ మీ డాడీకి చెప్పండి, మీ మమ్మీకి చెప్పండి, ఏమని హెల్మెట్ వేసుకోమని చెప్పండి. మీరు పెద్ద అయిన తర్వాత కూడా మీరు కూడా రహదారి నియమాలు పాటించండి అని చెప్పుకున్నారు సార్. సార్ హెల్మెట్ ఎందుకు ఏమంటామండి సార్, మన శరీరంలో ఉండే ముఖ్య అవగాహన హెల్మెట్కే తలలో ఉంటాం. ఏ ఒక్కటి లేకపోయినా మన జీవితం దాని దుర్భరంగా ఉంటుంది సార్. తలకాయ లేకపోయింది సార్, భూమిపైన తలకాయలను బతుకున్నారా సార్? కానీ మాకు అనవసరం అండి, మా హెయిర్ పాడవుతుంది, హెయిర్ ఫాలింగ్ అవుతుంది, అందంగా ఉండాలి, కర్లింగ్ హెయిర్ మాది, హెల్మెట్ పెడితే కర్లింగ్ హెయిర్ అంతా ప్రెస్ అయిపోతుంది సార్. ప్రాణం ఉంటే తర్వాత చూద్దాం అంటారు. ఆ విధంగా వితండవాదం వాదించే వాళ్ళు కూడా ఉంటారు, ఉన్నారు సార్, పర్సెంటేజ్ ఉంది సార్. మరి వాళ్ళకి మార్పు తేవాలంటే అందుకనే సార్ ఒక ఇంగ్లీష్ కవి చెప్తాడు సార్, ఒక మనిషి యొక్క నైజం ఎలా ఉంటుంది సార్, ఫస్ట్ మనం చెప్తే అరగంటగా ఉంటాడు సార్, రెండోసారి చెప్తే వింటాడు సార్, అరగంట లిజన్ అండ్ ఫాలో సార్, థర్డ్ టైం చెప్తే ఫాలో అవుతాడు సార్. ఆ వేలు నేను వెళ్తున్నాను సార్. కానీ థర్డ్ టైం కూడా ఫాలో కాని వ్యక్తులు కూడా మీకు ఎదురవుతుంటారు కదా. వాళ్ళకి ఏదో అప్పుడు ఏం చేస్తుంటే ఎన్ఫోర్స్మెంట్లో ఎప్పుడో ఒకసారి ఎదువుతుంది సార్. ఎన్ఫోర్స్మెంట్ చేసి పెనాల్టీలు ఇస్తారు.